అంటే ఒకవైపు కొంతమంది ఏంటంటే ఇది కావాలని ఇండస్ట్రీని టార్గెట్ చేశారు. ఇప్పుడు అందులో భాగంగా జరుగుతుంది. ఎందుకంటే ఇదివరకు జరిగినటువంటి నాగార్జున కన్వెన్షన్ సెంటర్ ఇప్పుడు ఇంత చేయాల్సిన అవసరం లేదు. బాలకృష్ణ ఇల్లు కూల్చివేత అది అదంటే ఎప్పుడు మించో ఉన్నది. ఇప్పుడు మళ్ళీ అది కూడా సీన్లోకి వచ్చింది, అమలు జరుగుతుంది. ఇప్పుడు అమలు జరుగుతూ ఉంది. ఇంకోటి ఏంటంటే ఈ విషయంలో పక్కన పెడితే రేవంత్ రెడ్డి గారు గుడ్ సీఎం, ఆయన చాలా కష్టపడి పైకి వచ్చాడు. మన బ్రహ్మాండ బంపర్ మెజార్టీ నెగ్గారు కదా. ఆయన ఇండస్ట్రీ కూడా ఏదో ఒకటి చేద్దాం ఉద్దేశం ఉన్నారండి, మంచి పని చేద్దాం ఉన్నారు. అటువంటి వ్యక్తి ఈవేళ ఈ అసెంబ్లీలో ఒక్క అల్లు అర్జున్ గురించి అన్ని నిమిషాలు అంతసేపు డిస్కస్ చేసినంత మేజర్ పాయింట్ ఇది ఆలోచిస్తే, ఒక సామాన్య ప్రేక్షకుడిని ఆలోచిస్తే అది మేజర్ పాయింట్ ఏం కాదు. అది దాన్ని చట్టం తన పని చేసుకెళ్తాదని చెప్పారు ముందే. పోలీసులు వస్తారు, అరెస్ట్ చేస్తారు, చేశారు, అన్నీ అయిపోయినాయి కదా. మళ్ళీ దీని గురించి అంతసేపు డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంది. పైగా ఈయన అసెంబ్లీ మాట్లాడటానికని ముందు మేబీ ఢిల్లీ అనుకుంటా, ఢిల్లీకి వెళ్ళినప్పుడు ఢిల్లీలో అక్కడ మీడియాతో మాట్లాడుతూ ఈ ప్రస్తావన వచ్చినప్పుడు దీని మీద కూడా ఆయన మాట్లాడాడు. ఈయన దాన్ని ఒక ర్యాలీలాగా వెళ్ళి చేతులు ఊపుతున్నాడు. అది సినిమా వెళ్ళామా, అదే అరెస్ట్ చేయకముందు అదే అరెస్ట్ చేస్తూ అక్కడ పగ తీరిపోయినట్టే కదా. అరెస్ట్ చేయడంతో ఆ ఎపిసోడ్ అయిపోయిందండి. అరెస్ట్ చేసి బెయిల్ వచ్చి బయటకు వచ్చిన తర్వాత ఇతని ఇంటికి జనం సెలబ్రిటీస్ వచ్చి చూసి వెళ్తున్నారనే ఉద్దేశంతో అసెంబ్లీలో ఎవరో అడిగిన దాని గురించి అడిగారు. ఎమ్మెల్యే అక్బరుద్దీన్ అడిగారు. ఆయన అడిగితే దాని గురించి అంతసేపు డిస్కస్ చేసి దీని గురించి సీతక్క గారు మాట్లాడటం, మళ్ళీ కోమటిరెడ్డి గారు మాట్లాడటం, ఇది ఎంత అవసరం, ప్రవాసన ఎందుకు జరిగిందో తెలియట్లేదు. నాకు తెలిసి ఈ ఒక్క సినిమా ఈ ఆవిడ ఈ రేవతి గారు మరణించడం వల్లే కాదు, ఇంకా ఇతని వెనకాల ఎవరో శక్తులు ఉన్నాయేమో అని నేను అనుకుంటున్నా. ఏ రకమైన శక్తులు పొలిటికల్ శక్తులు అంటే ఒకటేమో అక్కడ సీఎంని ఎదిరించి సెల్ఫీ కోసం కాదని అనే ఆ సీన్ ఏదో తీసుకుని వీళ్ళకి సీఎం అంటే అంత లెక్కలేదా అన్న ఫీలింగ్లో ఉన్నారా, లేకపోతే ఏదో ఇప్పుడు అదే మీరు అన్నట్టు సినిమా కంటెంట్ లో మీరన్న ఆ సీను ఉంది. ఇంకొకటి ఇప్పుడు 2 రోజుల నుంచి రచ్చరచ్చ జరుగుతున్న బట్టలు ఇప్పడం కాదు, స్విమ్మింగ్ పూల్ ఆయన పడిపోతే ఈయన అందులో యూరిన్ పోస్తారు. అది చాలా తీవ్రంగా దాన్ని ఇప్పుడు తీసి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చాలా సీరియస్ గా ఉన్నారు. ఇలాంటి సినిమా 3 పాయింట్ ఉంది కదా, పోలీసు బట్టలు ఇప్పాడు కదా, అక్కడ బట్టలు ఇప్పాడు. అది కాదు, ఫస్ట్ దాంట్లో ఇప్పింది అదే ఆ సీనే. ఇప్పుడు గుర్తొస్తున్నాయి వీళ్ళందరికీ. అవును, ఈ 3 సీన్ల గురించి ఎక్కువ రియాక్షన్ చూపిస్తున్నారండి. అంటే సినిమా కదా అది. ఇప్పుడు ఇంకోళ్ళు ఎవరు అడిగారు, ఏమండి స్మగ్లర్ సినిమాకి ఏమో మీరేమో నేషనల్ అవార్డు ఇస్తారా, భీమ్ సినిమాకి ఏమో ఇవ్వలేదు అని అడిగారు. జై భీమ్ సినిమాకి ఇవ్వలేదు అన్నారు. అది ఇచ్చింది ఎవరు? మన ఆంధ్ర ప్రభుత్వం కాదు కదా, సెంట్రల్ గవర్నమెంట్ కదా. అది వేరే విషయం. ఇది వెనక్కి తీసుకోవాలి కొంతమంది. అదే అసలు ఇలాంటి క్యారెక్టర్ కి మీరు ఎలా ఇస్తారు? ఎవరు ఎలా ఇస్తారని మరి ఇచ్చింది ఆంధ్ర గవర్నమెంట్ కాదు, ఫిలిం ఛాంబర్ కాదు కదా. అదే సెంట్రల్ గవర్నమెంట్ నే వాళ్ళు వెనక్కి తీసుకోవాలన్నట్టుగా కొంతమంది అలా డిమాండ్ చేస్తా ఉన్నారు, విమర్శిస్తా ఉన్నారు. అయితే ఇప్పుడు ఏంటి అంటే ఈ సంఘటన తర్వాత, ఈ ఉదంతం తర్వాత ఇప్పుడు బెనిఫిషియర్లకి మేము అనుమతులు ఇప్పుడు ఒకళ్ళ మీద కోపం ఇంకొన్ని చూపించినట్టుగా ఆ ఇన్సిడెంట్ జరిగింది కదా అని చెప్పేసి అప్పుడు విషయం గురించి ఇప్పుడు మాట్లాడటం అనేది న్యాయం కాదు. రేపు పొద్దున్న పండగ సినిమాలకి వీళ్ళు కలెక్షన్ రేట్లు పెంచమని అడిగినప్పుడు చెప్పాలి ఈ పాయింట్. ఏమని, మీరు మనం చేస్తే ఇంత అలర చేశారు, మీరు గొడవైంది కాబట్టి నేను పెంచను లేదా ఇవ్వను పర్మిషన్ అని అప్పుడు చెప్పొచ్చు. ఈ వేడి మీద ఉన్నప్పుడు ఇప్పుడు నేను భవిష్యత్తు ఇలా పెంచను అని చెప్పడం దేనికండి? రెండోది ఏదో మీరు అన్నారు చూడండి, ఉద్యమం సినిమాలు దేశభక్తి సినిమాలకి రేటు పెంచుతామని. దేశభక్తి సినిమాలకి ఉద్యమ సినిమాలు జనమే రారు అసలు. మంచి సినిమాలకి ఎవరు రారు, నేషనల్ అవార్డు వచ్చిన సినిమాలకి రారు, దానికి రారండి. అప్పుడు మీరు పెంచక్కలేదు, పెంచిపోయిన నష్టం లేదు. అయితే ఇది ఒక విషయం, అసలే రారు, అసలు ఫ్రీగా చూపిస్తే రారండి. అదే మీరు టికెట్ అంటారు, మీరు క్వాలిటీ సినిమా క్వాలిటీ కాదు, ఫ్రీగా చూపించిన మంచి సినిమా కూడా రారు జనము. జై భీమ్ లాంటి సినిమా కూడా రారా? జై భీమ్ లాంటి సినిమా అది సమాజానికి అది కూడా పెద్ద హిట్ ఏం కాదండి. అది ఓటీటీలోనే రిలీజ్ అయింది, థియేటర్ కూడా రిలీజ్ అయింది, కమర్షియల్ హిట్ ఏం కాదు అది. ఆ ఓటీటీలో రిలీజ్ అయినప్పుడు దానికి చాలా మంచి పేరు వచ్చింది, చాలా అప్లై వచ్చింది దానికి. అవును, అది అక్కడ మీరు ఫ్రీగా చూడక, ఓటీటీ అంటే ఫ్రీ కదా, నిజమించిగా ఫ్రీ చూడక అవకాశం వచ్చింది తప్ప టికెట్ కొనుక్కుని మంచి సినిమా చూడరండి. ఎప్పుడో మీ చిన్నప్పుడు, నా చిన్నప్పుడు శేఖరాభరణంలో చూసారేమో తప్ప ఇప్పుడు చూడరండి ఈ వేవ్లో. ఇక ఈ పాయింట్ చెప్తాను. ఇప్పుడు ఈ రేట్లు పెంచడం అని అన్నారు కదండి, దీనికి మా ఇండస్ట్రీ కూడా స్వాగతిస్తుంది రేట్లు పెంచకపోవడం అనేది. ఎందుకంటే పెద్ద సినిమాలు తీసేవాళ్ళు 15 మంది ఉన్నారండి, చిన్న సినిమాలు తీసేవాళ్ళు 85 మంది ఉన్నారండి. నిన్న మన ఫిలిం ఛాంబర్, తెలంగాణ ఫిలిం ఛాంబర్లో మీటింగ్ పెట్టి
రేవంత్ రెడ్డి గారికి చాలా స్వాగతం పలుకుతున్నాం, మీరు మంచి నిర్ణయం తీసుకున్నారు, రేట్లు పెన్షన్ అన్నందుకు మేము చాలా ఆనందాన్ని వెలిగించుతున్నాం, స్వాగతిస్తున్నాం అని పెట్టారండి. అది నిజం. ఎందుకంటే ఒక పెద్ద సినిమా వల్ల చిన్న సినిమాలు చచ్చిపోతున్నాయండి. ఇప్పుడు నిన్న 350 రూపాయలు పెట్టి మీరు టికెట్ కొని నెక్స్ట్ వీక్ నా సినిమా చిన్న సినిమా రిలీజ్ చేస్తే మీకు 100 రూపాయలు పెట్టా రారు జనం. అది 350 ఉందో 100 ఉందని ఒకటి కన్ఫ్యూజు. రెండో కన్ఫ్యూజ్ ఏంటంటే నిన్న 350 దొబ్బారు కదా, మళ్ళీ 100 రూపాయలు ఖర్చు చేయడం రాదు. అంతే. ఆ విధంగా కూడా చిన్న సినిమాకి నష్టం అండి. మా తెలంగాణ ఫిలిం ఛాంబర్ వాళ్ళు పెట్టారు ప్రెస్ మీట్ పెట్టి స్వాగతిస్తున్నాం అన్నారు. దానికి మేము కూడా సమర్థిస్తున్నాం. అసలు మిమ్మల్ని అన్ని వేల కోట్లు పెట్టి సినిమాలు తీయమని ఎవరు? అసలు బెనిఫిట్ షోలు అనేవి ఎందుకు అనే ప్రశ్న కూడా ఉత్పన్నం అవుతుంది. దోచుకోవడం కోసం అభిమానం. దాని కారణం చెప్తాను. పూర్వం అంటే మీ 90s లో మన కుర్రోళ్ళుగా ఉన్న టైంలో అండి బెనిఫిట్ షో ఎందుకు వేసేవారంటే ఫ్యాన్స్ అసోసియేషన్ వాళ్ళు సంస్థ నిలబెట్టడం కోసం వాళ్ళు చేసే కార్యక్రమాలు అన్నదానం అని లేదా ఏదో సామాజిక కార్యక్రమాలు చేయడం కోసం వాళ్ళకి ఫండ్ కోసము వాళ్ళకు సపోజ్ మా భీమవరంలో థియేటర్ ఉంది అనుకోండి, ఆ థియేటర్ కెపాసిటీ ఆ రోజుల్లో 5,000 అనుకోండి, ఈ 5,000 పెట్టి ఫ్యాన్స్ అసోసియేషన్ టికెట్ కొనుక్కున్నారు. 5,000 పెట్టి మామూలు రేట్లే, రూపాయి కూడా ఎక్స్ట్రా లేదు. వీళ్ళు అమ్ముకునేవారు. ఏంటి ఈ ఫ్యాన్స్ అసోసియేషన్ వాళ్ళు పబ్లిక్ కానీ లేదంటే స్నేహితులకు కానీ 100కో 150కో అమ్ముకునేవారు. ఆ డబ్బు అంటే బెనిఫిట్ షో వల్ల బెనిఫిట్ షో అయితే బెనిఫిట్ ఏమొస్తుందో ఆ డబ్బుని ఈ అసోసియేషన్కి అంటే ఈ ఫ్యాన్స్ అసోసియేషన్కి ఫండ్ కింద దాచుకునేవారు. దాంతో మీరు అన్నట్టుగా సామాజిక కార్యక్రమాలు చేసేవారు. అసలు అందుకని అసలు బెనిఫిట్ చేసేదండి. ఇప్పుడు బెనిఫిట్ చేసేది నిర్మాత జేబులోకి డిస్ట్రిబ్యూటర్ జేబులోకి వెళ్ళడం కోసం వేస్తున్నారండి. డిస్ట్రిబ్యూటర్ని అంటే తప్పలేదు, ఎందుకంటే ఇన్ని షోలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఎక్కువ రేటు ఇప్పుడు ఉంటున్నారు. వాళ్ళు మామూలుగా సినిమా 10 కోట్లు కొనాలనుకోండి, ఇది 14 కోట్లు 15 కోట్లు ఎందుకు కొంటున్నారంటే ఈ బెనిఫిట్ షోల వల్ల లేకపోతే ఈ ఫ్యాన్స్ వల్ల డబ్బులు వస్తాయి అని చెప్పేసి. ఈ సిస్టమ్ అది లేదనుకోండి వాళ్ళు తగ్గించే కొంటారు, వీళ్ళు తగ్గించే తీస్తారు. ఇప్పుడు హీరోకి 100 కోట్లు 200 కోట్లు ఎమినేషన్ అవసరం అవసరం లేదు. ఇప్పుడు పూర్వం ఎన్టీ రామారావు నిజంగా ఇప్పుడు కృష్ణ గారి సినిమాలు చిరంజీవి గారి సినిమాలు రిలీజ్ అయిన రోజుల్లో కూడా 50 రోజులు 100 రోజులు 200 రోజులు ఎందుకండి ఏంటి సినిమాలు? ఆ టికెట్ 3.5 టికెట్ 5 రూపాయలు 10 రూపాయల టికెట్ ఉన్నప్పుడు కూడా 100 రోజులు ఆడేవాళ్ళు, ఎందుకంటే డబ్బు అలా వచ్చేది. ఇప్పుడు మీరు ఒక్కసారిగా 3.5 టికెట్ని 350 చేసేసి 10 రూపాయల టికెట్ని 1000 రూపాయలు చేసేసి అమ్మటం వల్ల ఇది ఫ్యాన్స్ జోబుకి చిల్లు పెడుతున్నారండి. ఫ్యాన్స్ అంటే మీకోసం వాళ్ళు చొక్కాలు చింపుకుని రక్తాలు కాల్చుకుని బ్లేడ్లు కోసుకునేంత ఫ్యాన్స్కి మీరు చేయవలసిన ఉపకారం ఏంటి? వాళ్ళు సెపరేట్గా ఒక షో వేసి ఫ్రీగా చూపించాలి న్యాయంగా. నిజానికైతే అది పోయి వాళ్ళ దగ్గర 1000 అవుతున్నారు మీరు, ఇంకా లాగుతున్నారు. అంటే ఆడు ఫ్యాన్స్ నీకు రక్తం చిందించాడు, జోబులు కట్ చేసుకున్నాడు, జోబులు కొడుతున్నారు మీరు. ఇది మాత్రం అన్యాయంగా ఈ ఫ్యాన్స్ బెనిఫిట్ షో అనేది ఫ్యాన్స్ కోసం వేయడం అనేది చాలా తప్పు అండి. అన్యాయం, చాలా అన్యాయం. దీనివల్ల ఫ్యాన్స్కి నష్టం అవుతుందండి. ఇప్పుడు అంత 100 వాళ్ళు కూడా నిజంగానే మనం ఎంతైనా సరే టికెట్ ఎంతైనా సరే మనమే, ఎందుకంటే మనం ఫ్యాన్స్ చూపించుకోవాలి, మన సత్తా చూపాలి, ఓపెనింగ్స్ రికార్డులు చూపించాలి అని ఆ ఫ్యాన్స్ అసోసియేషన్స్ కూడా ఆ తాపత్రయపడటం అనేది కూడా దీనికి దోహదం చేస్తుందని చెప్పి 100% దోహదం చేస్తే దీనివల్ల ఇది చెడ్డ పరిణామం అండి. ఇది దీనివల్ల ఫ్యాన్స్ అనేవాళ్ళు ఎవరో మీరునేం కాదండి, మాసులు ఉంటారు కదా, వాళ్ళు 1000 రూపాయలు పెట్టి కొనాలంటే ఎవడెవడితే కొట్టలేడు. అంటే బయట దగ్గర కాదు, పేదవాళ్ళు కూడా అందులో చాలా మంది ఉంటారు. తల్లిదండ్రుల దగ్గర అన్నదమ్ముల దగ్గర 1000 రూపాయలు కొట్టి అంటే పట్టుకొచ్చో కొట్టో దొబ్బో ఆడు సినిమా చూస్తున్నాడు. అంటే ఒక విధంగా మనం ఆ క్రైమ్ మనమే ఎంకరేజ్ చేస్తున్నాం అండి. ఇది ఇప్పుడు మీకు 1000 రూపాయలు అంటే ఆఫ్టర్ నాకు 1000 రూపాయలు ఆఫ్టర్ అండి, మనతో ఎలాగ చూడం. 1000 రూపాయలు చూస్తున్నాడు ఏమైనా బెనిఫిట్ ఫ్రీగా షో అయితే చూద్దాం. అలాంటి వాళ్ళు ఫ్యాన్స్ అనేవాడు అంత పిచ్చి ఉండదు కాబట్టి ఆ ఫ్యాన్స్ అనేవాడికి పిచ్చి ఉంది కాబట్టి అంతవరకు. ఎందుకంటే ఇప్పుడు నిన్న ఈ సంజయ్ థియేటర్లో చచ్చిపోయిన ఫ్యామిలీ మా వైశ్యాస్ అంట, అది ఆ విషయం మాకు 3-4 క్రితం తెలిసింది. మాకు ఎంతమంది ఎవరికి తెలియదు. మాకు వాళ్ళు వైశ్యాస్ అంటే ఎల్బీ నగర్లో ఆయన గోల్డ్ షాప్లో ఏదో 30,000 రూపాయలు జీతానికి ఉద్యోగం చేస్తున్నాడు అతనండి, చేస్తున్నాడంట. అట 30,000 రూపాయలు ఉద్యోగం చేసే వ్యక్తి ఫ్యామిలీతో 4 ఫ్యామిలీ వాళ్ళు, భార్య 2 పిల్లలు కదా, 4 వచ్చి 4 సుమారుగా 10,000 రూపాయల టికెట్లు అవుతుందిగా. మామూలుగా అయితే 1,200-1,300 టికెట్ ఒక్కొక్కటి. మళ్ళీ ఆకారంలో కూల్ డ్రింకులు ఉంటాయి కదా. అవును, పోనీ 4,000 5,000 అయింది కదా. 5,000 రూపాయలు జీత కాడ 5,000 రూపాయలు పెట్టి సినిమాకి వెళ్ళవలసినంత అవసరం ఉంది ఆ రోజు బెనిఫిట్ షోకి. అంత గొడవలో అంత కరువులో నిన్న మా వైశ్య కమ్యూనిటీ తరఫున మా వీబీజీ ఫౌండేషన్ మడిబడి రాజు గారి ఆధ్వర్యంలో మేము అందరూ 10 మంది కలిపి తలో కొంత వేసుకుని వాళ్ళకేదో మనం సాయం చేయడం జరిగిందండి. నిన్న జరిగింది అది. ఎందుకంటే ఎవరో ఒక ఆయన అడిగాడు, ఏమయ్యా మీరు కోమటోళ్ళకి మీకు బుద్ధి లేదా, వాళ్ళకి ఒక అన్యాయం చేస్తే మీరు ఎవరు వెళ్ళి పలకరించరా అని అడిగారు. అసలు కోమటోళ్ళ విషయం మాకు తెలియదు. అది మాకు తెలిసిన తర్వాత మేము అందరం వెళ్ళి ఆయన పంపించి డబ్బులు ఇచ్చి పంపించామండి, తలో 10 రూపాయలు వేసుకుని. ఎందుకంటే మన సొంత ఎంతో మనం కూడా సాయం చేయాలని. అంటే మామూలుగా ఎవరు ఏ కార్యక్రమం చేస్తామో ఇది మా కమ్యూనిటీ గారు ఇంకొంచెం ముందుకు వెళ్ళాలనే ఉద్దేశంతో 2 లక్షల రూపాయలు కలెక్ట్ చేసి పట్టుకులు ఇచ్చారండి.
ఓకే. ఇది మేము వాళ్ళకి చేయగిన సాయం. ఆ రోజునే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు 25 lakhs కూడా ఇచ్చారు. మన మైత్రి మూవీస్ నిర్మాతలో 50 లక్షలు ఇచ్చారు. ఇది కాకుండా ఈ ఫ్యామిలీ అల్లు అరవింద్ గారి ఫ్యామిలీ హాస్పిటల్ ఖర్చులన్నీ మేము చూసుకుంటాం అని చెప్పారు. ఏం లేదు, గవర్నమెంట్ చెప్పిందిగా మేము చూసుకుంటామని మొత్తం అని చెప్పి కోమటిరెడ్డి గారు చెప్పారు కదా. వెంకటరెడ్డి గారు చెప్పారు కదా, వాళ్ళు ఇవ్వదని అనలేదుగా, మేము చూసుకున్నాం అని చెప్పారు. వాళ్ళు చేసే వాళ్ళు సాయం చేయాలి కదా. నిన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు 25 lakhs రూపీస్ వాళ్ళ ఫౌండేషన్ తరఫున ఇచ్చారండి. అవును. గవర్నమెంట్ ఏమో మొత్తం ఖర్చుని వాళ్ళు చూసుకుంటుంది అన్నారు. 50 లక్షల రూపాయలు మైత్రి మూవీస్ వాళ్ళు ఇచ్చారు. అల్లు అరవింద్ గారు 25 lakhs ఇస్తా అన్నారు. దాంట్లో 10 లక్షలు ఇచ్చారు, మిగతా 15 లక్షలు ఇంకా ఇవ్వలేదని ఎవడో నిన్న యూట్యూబ్లో వీడియో పెట్టాడు ఒకడు. అంటే ఈ యూట్యూబ్ వీడియోస్ కూడా ఏంటంటే నోటుకు వచ్చినట్టు ఎవరికో చెప్తారు. ఇలాంటి టైంలో నిజమా అని చెప్తే ఎవడొకడికి 10 లక్షలు ఇచ్చారు, ఇన్ఫర్మేషన్ వెళ్తా ఉంటుంది. ఆ మాట్లాడే కూడా తెలియదు. ఆడు ఏం అథెంటిక్ పర్సన్ కాదు, ఛానల్ పర్సన్ కాదు, లేదు కదా పబ్లిక్ కాడు. ఆడికి వెళ్తే ఈ విషయాలు నేను ఏది ఏమైనా బన్నీ గారు ఇంత కష్టపడి గొప్ప సినిమా తీసి నేషనల్ వేజిడ్గా 1000 కోట్లు 100 కోట్లు కలెక్ట్ చేసి సినిమా తీసి మన పాన్ ఇండియా స్టార్ అయిన ఆనందం కంటే కూడా ఈ ఇండస్ట్రీకి ఈ ఒక్క ఇన్సిడెంట్ తోటి మాత్రం చాలా బ్యాడ్ పరిణామాలు ఎదుర్కొంటున్నారు. ఏ విషయాన్ని ఇప్పుడు ఈ సెలబ్రిటీలు ఏంటి పరిస్థితి అంటే, ఆ రోజు ఆయన దగ్గరికి సపోర్ట్ గా వెళ్ళిన వాళ్ళందరూ కూడా సైలెంట్ అయిపోయిన. సపోర్ట్కి వెళ్ళారంటే అర్థం ఏంటి? నువ్వు చేసిన కరెక్ట్ అని చెప్పడం కోసం కాదండి. ఏదో మీకు ఆపద వచ్చి మీకు ఇబ్బంది వస్తే వచ్చి పలకెత్తారు. అంటే పలకింది మాత్రాన్ని మేము వెనకాల ఉన్నామని అంటే నేను చెయ్యి నువ్వు మళ్ళీ థియేటర్కి వెళ్ళని కాదు. దాన్ని కూడా ఆయన తప్పు పట్టారు కదా ముఖ్యమంత్రి గారు. అదే కాలు పోయిందా, కన్ను పోయిందా, కాలు ఇరిగిందా, చెయ్యి ఇరిగిందా, కన్ను పోయిందా, కిడ్నీలు పోయాయా, అది అంత తిట్టవలసిన అవసరం ఉందా దాంట్లో? కాదండి. అంటే ఒక పక్కన నీకు నీ బాధితులు అక్కడ ఉంటే వాళ్ళ మీరు ఎవరు కూడా పరామర్శించకుండా అసలైన బాధితులు ఆ విషయం చెప్పచ్చు కదా. అలా అనకుండా కాలు ఇరిగిందా, కన్ను ఇరిగిందా, కిడ్నీ పోయిందా అని అంత తిట్టవలసిన అవసరం ఉందా అంటున్నాను. అంత తిట్టవలసిన అవసరం లేదు. అంటే మీరు పరామర్శించాల్సింది హీరోనే, లేకపోతే అక్కడ హాస్పిటల్ అంటే ఏమంటే ఇప్పుడు హీరోని కాదండి, వాళ్ళనే పరామర్శించాలి. ఇప్పుడు ఏ ప్రభాసం మళ్ళీ హాస్పిటల్కి పరామర్శిస్తే అక్కడ ఏమవుతుందండి? ఆ క్రౌడ్ తిట్టుకోగలరు ఎవరన్నా? క్రౌడ్ తట్టుకోగలరు. అది వేరే విషయం. ఇప్పుడు అక్కడికి వెళ్తున్నారంటే సైలెంట్ గా వెళ్తారు కదా. ఈ హీరోకి ఆ పిల్లడికి సంబంధం ఏంటి అసలు? ప్రభాసే వెళ్ళక్కర్లా, ఇండస్ట్రీకి సంబంధించిన పీపుల్ ఎవరన్నా వెళ్ళొచ్చు కదా. అది వెళ్ళొచ్చు అంటే ఇప్పుడు ఇన్సిడెంట్ జరిగింది హాస్పిటల్లో, ప్రభాస్ అక్కడికి కూడా వెళ్ళలేదండి. ఊరికి చెప్తున్నా మీకు, నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అంటే పెద్ద స్టార్లు వస్తే వాళ్ళకి ఇబ్బంది కదా. ఏదైనా మాస్క్ వేసుకుని వెళ్ళాలి తప్ప ఎవడైనా నేను వస్తున్నానని ఇంటిమేషన్ వెళ్తే మళ్ళీ ఇప్పుడు కిమ్స్ లాంటి హాస్పిటల్లో దానికి సంబంధించినటువంటి భద్రత ఏవో సెక్యూరిటీ ఉంటుంది. వస్తున్నారు అంటే దాని ఏర్పాటు కూడా దాని తగ్గట్టు చేసుకుంటారు. నేను వెళ్ళినప్పుడు ముందే ఇంటిమేట్ చేసి అతనికి ఈ పేషెంట్ వాళ్ళ చిన్న ఆయనండి, అది నెంబర్ మా దగ్గర మేము ఫోన్ చేస్తే 11 వస్తున్నాం అంటే మా రాజుగారు ఆయన వెళ్ళారు. వెళ్ళి నుంచి చెక్ ఇచ్చి వచ్చామండి. ఓకే. ఎందుకంటే అందరూ కలిసి వెళ్ళడానికి ఏమో అక్కడ జనం ఎక్కువ మంది వస్తే రాని ఉద్దేశం మేము అందరూ వెళ్ళలేదు. మేము ఆయన ఒక్కరిని పంపించాం మా తరఫు నుంచి. ఆ బీబీజీ ఫౌండర్ రాజుగారు ఒక ఆయన పంపించామండి మా సాయం చేయడం కోసం. అది మేము సెలబ్రిటీస్ కాదు కాబట్టి ఎవరు పట్టించుకోలేదు. మేము మీకు పంపించాల్సి వచ్చింది. అదే కనుక ఏ సెలబ్రిటీ వస్తున్నాడు చిన్న లీక్ వచ్చినా అక్కడ 20 కెమెరాలు ఉంటాయి, మళ్ళీ జనం ఉంటారు, గందరగోళం అయిపోద్ది. అది వాస్తవం. వాళ్ళు వచ్చేది పేషెంట్ చూడడం కోసం కాదు, ఈ హీరోని చూడడం కోసం వచ్చేది. అది మళ్ళీ మళ్ళీ కొత్త కేసు అవుద్ది. సో అది అంటే సెలబ్రిటీలు అంటే సినిమా ఇండస్ట్రీ పర్సన్స్ వెళ్ళి పరామర్శిస్తే బాగుండేది, ఎవరో వెళ్ళలేదని. దానికి మళ్ళీ జగపతి బాబు గారు చెప్పారు, నేను వెళ్ళొచ్చాను, కాకపోతే నేను దాన్ని పబ్లిసిటీ చేసుకోవాలనుకోలేదు కదా, ఇప్పుడు దాకా చెప్పలేదు, ఎవరూ వెళ్ళలేదని చెప్పేసి అంటున్నారు కాబట్టి నేను ఇప్పుడు బయటకు వచ్చి చెప్పాల్సి వస్తుంది, నేను వెళ్ళి వాళ్ళకి భరోసా ఇచ్చి. దాని గురించి కూడా మళ్ళీ అందాక ఒక యూట్యూబ్ ఛానల్లో కౌంటర్ చూశానండి. జగత్ బాబు ఇలా అంటున్నాడు, అసలు ఏం జరిగింది అక్కడ, జగత్ బాబు ఇలా వెళ్ళాడు ఏంటి అని మళ్ళీ దాని గురించి నిజమా అబద్ధమా అని మళ్ళీ దాని గురించి విశ్లేషణ కార్యక్రమం పెట్టారు అక్కడ. అంటే వెళ్ళకుండా వెళ్ళానని చెప్పేసి ఏం మరి ఈ విశ్లేషణ కార్యక్రమం పెట్టారు. ఇప్పుడు ఆ స్థాయి వ్యక్తి అవసరం ఉంది అతనికి, రాలేదని చెప్పేస్తారు కాళ్ళు. ఆ ఫ్యామిలీ జగపతి బాబు ఎప్పుడు వచ్చాడు అనేస్తారు కదా, అది ఆయనకి ఇంకా బ్యాడ్ కదా అక్కడ నిజంగా వెళ్ళకపోతే. ఇల్లు ఉంటారు లేండి, వెళ్ళకండి అంత పర్సనల్గా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది ఆయనకి. ఇప్పుడు ఇంతకీ సినిమా ఇండస్ట్రీ నిజంగా ఏంటి, తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ తరలిపోయే అవకాశాలు ఎవరు? కాదండి, మద్రాసు నుంచి ఆంధ్ర ఎందుకు వచ్చామంటే మనం ఆ తమిళ్ తెలుగు అప్పుడు ఇచ్చామండి. మళ్ళీ తెలంగాణలో తెలుగు, ఆంధ్రలో తెలుగు ఉందా ఏంటి, రెండు ఒకటి కాదా ఏంటి? అంటే ఇక్కడ మరి ఏదో కక్ష కట్టినట్టు ప్రవర్తిస్తున్నారు సినిమా వాళ్ళ మీద అని చెప్పేసి అయ్యింది. యూట్యూబ్ ఛానల్స్ తమిళస్ తప్ప పవన్ కళ్యాణ్ వచ్చేంటారా ఎక్కడికైనా అన్నాడని ఒకళ్ళు కొంతమంది. అక్కడ ఇండస్ట్రీ ఏముంది, ఇక్కడ ఏముంది, మీ అంతగా ఏం కావాలి, మేము అన్ని వసతులు ఏర్పాటు చేస్తామని. ఇందాక జగన్ గారిది ఎప్పుడో ఇచ్చిన స్టేట్మెంట్ పనులు బయట తిరుగుతుందండి ఒక వీడియో. ఏమని ఇక్కడ స్టూడియోలు కట్టుకోండి, మేము సైట్లు ఇస్తాం, జూబ్లీస్ లా తయారు చేస్తాం
చేస్తాను ఈ ఏరియా అంతా అని ఎప్పుడు ఆయన అన్న టైం క్లిప్పింగ్ ఇప్పుడు తిరుగుతుంది మళ్ళీ. ఎన్ని పుకాలు సార్, ఇండస్ట్రీ ఎక్కడికి వెళ్దండి. ఎందుకంటే మనకు ఒక హబ్ లాగా సెంటర్ లాగా ఉంది కాబట్టి ఇక్కడ మేము మీకు ఉన్నాం, సెటిల్ అయి ఉన్నాం కాబట్టి తొందరగా అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదండి. అంటే ప్రభుత్వం నుంచి కూడా మీకు తగినంత ప్రోత్సాహం, వాళ్ళ సపోర్ట్ ఉంటేనే కదా మీరైనా ఎక్కడైనా సరే, ఏ ఇండస్ట్రీ అయినా సరే. అల్లు అర్జున్ ఇన్సిడెంట్ గురించి ఇండస్ట్రీ అంతా, సినిమా ఇండస్ట్రీ ఎందుకు వదులుకుంటుందండి? అంతకుముందు అంటే ఎన్కన్వెన్షన్ విషయం కూడా ప్రస్తావిస్తున్నారు చాలా మంది. అవును, అవన్నీ పర్సనల్ అది కూడా రీసెంట్ గానే. అవును, అంటే వరుస పెట్టి జరుగుతా ఉన్నాయి. అవును అవును. కన్వెన్షన్ చేయడం అనేది అది మళ్ళీ దాంట్లోకి వెళ్తే ఎందుకని అసలు ఈ మధ్య కాలంలో అసలు సినిమా ఇండస్ట్రీ సంబంధించి వరుస పెట్టి ముందు ఒక రాజ్ తరుణ్ ఇష్యూ, తర్వాత ఒక జానిమాష్ కన్వెన్షన్ ఇష్యూ, తర్వాత ఒక జానిమాష్ ఇష్యూ, సమంత ఇష్యూ, ఒక సమంత, తర్వాత ఇప్పుడేమో ఈ ఎంతగా ఇక బన్నీ అయితే చాలా పెద్దది. మోహన్ బాబు గారు మర్చిపోతారు మీరు. మోహన్ బాబు గారు క్వాట్ పిటిషన్ క్వాష్ చేయలేదంటే అది మళ్ళీ అతనికి రేపు అరెస్ట్ చేస్తారు, అరెస్ట్ అని చెప్పేసి శుక్రవారం చూస్తారు. ఏం జరుగుతున్నాడు అసలు? శుక్రవారం కోసం చూస్తారు ఇల్లు. ఎందుకంటే శుక్రవారం అరెస్ట్ చేస్తే శనివారం అదే బెయిల్ ఉండదు కాబట్టి అప్పుడు దాకా ఆయన అరెస్ట్ చేయరు. శుక్రవారం అరెస్ట్ చేసినట్టు శుక్రవారం రోజు అరెస్ట్ చేస్తారు. నెక్స్ట్ మన రామ్ గోపాల్ వర్మ, నెక్స్ట్ లైన్ లో ఉన్నారు కృష్ణమురళి, వీళ్ళందరూ ఉన్నారు, లైన్ లో ఉన్నారు. అండ్ ఆల్రెడీ ఇవన్నీ అందరికీ ముందు ఇట్టిచ్చారు కదా. పోసాని కృష్ణమురళిని వీళ్ళెందుకు అరెస్ట్ చేస్తారు? వీళ్ళు కాదు, వాళ్ళు ఆంధ్ర వాళ్ళు. రామ్ గోపాల్ కూడా వీళ్ళు ఎందుకు అరెస్ట్ చేస్తారు? వాళ్ళే అరెస్ట్ చేస్తారు. మీరు చెప్పారు కదా సినిమా ఇండస్ట్రీకి ఏంటి సినీ అంటున్నారు కదా, ఈ దరిద్రం పట్టుకుంది అంతే. ఎక్కడో జరిగిందండి. ఇప్పుడు ఎక్కడో మత్తు మంది పట్టుకున్నారు అనుకోండి, సినిమా ఇండస్ట్రీ మీద మాడతారు. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ ఫోకస్ లో ఉంటుంది కాబట్టి. అదే అంటే మీ దృష్టిలో రేపేమోపో ఆర్జీవీని అలాగే పోసాన్ని అరెస్ట్ చేయడం తప్పదు. మీ సోషల్ మీడియా చూసి చెప్తున్నాను నేను. అంటే నాకు ఫోన్ చేసి, నాకు ఎవరు ఫోన్ చేసి చెప్పలేదు. మీ ఇండస్ట్రీలో నడుస్తా ఉన్నాను. అదే మీకు తెలిసి నాకు తెలుసు. ఎందుకంటే ఆల్రెడీ ఆర్జీ కోసం వచ్చారు, తిరిగారు. ఆయనేమో అనిశాను ఆయన తిరుగుతున్నాడు, వీళ్ళేమో నా పోలీసు దొరకట్లేదు, మాకు కనపట్లేదు అంటారు వీళ్ళు. ఎక్కడో కేరళ ఉన్నారంటే అంటారు. ఆయన పక్క ఛానల్ ఇంటర్వ్యూ ఇస్తున్నాడు. నేను ఇక్కడే ఉన్నాను ముర్రు అన్నాడు. ఆయన నడుస్తుంది. మొన్న ఏదో బెయిల్ టైం ఇచ్చారు ఆయనకి, శుక్రవారం లోపు మిమ్మల్ని అరెస్ట్ చేయమని వచ్చి సమాధానం చెప్పమని. అది శుక్రవారం వెళ్ళిపోయింది. ఇప్పుడు వస్తారు జైపీఎల్ మళ్ళీ వాళ్ళు వెయిట్ ఫర్ ఫ్రైడే వెయిట్ చేస్తారు. అంటే ఎవరి జాతరలో ఉండటం కోసం ముందు చెప్తారు. ఇప్పుడు పోలీస్ హార్ను మూగుతూ వస్తుంటది. ఎందుకు చెప్పండి? పోలీస్ హార్ను అదే కాదు కూడా క్లియర్ చేయమని చెప్పి మేము వస్తున్నారా బాబు, దొంగలే ఉంటే పట్టు పారిపోంటారని ఆ యాంగిల్ చెప్తున్నారా? అలాగా వీళ్ళు ముందు ఇంటిస్తారు, వీళ్ళు త్వరలో అరెస్ట్ చేస్తామని. అంటే అర్థం ఏంటంటే వీళ్ళు మీరు తప్పించుకోండి అని చెప్పడానికి, అది బెయిల్ తెచ్చుకోండి, పేపర్లు తెచ్చుకోండి అని చెప్పడం కోసం. అదే ఏదో రకంగా మీరు అరెస్ట్ నుంచి తప్పించుకోండి చెప్పడం కోసం. ఇది సినిమా జోకులు అని చెప్పింది. అదే సో